సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం కార్మికుల పాలిట యమపాశమైంది. పొట్ట చేత పట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి పని నిమిత్తం వచ్చినటువంటి కార్మికులంతా పూర్తిస్థాయిలో కాటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనూహ్య ప్రమాదం, ఒక్కసారిగా వారంతా విగత జీవులైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. వలస కార్మికుల బ్రతుకులను మాత్రం ఎట్టకేలకు ప్రమాదం అయితే బుగ్గిపాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం ఏరియాలో ఉన్నటువంటి సిగాచి కెమికల్ పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 37 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఎందరో క్షతగాత్రులతో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతమంతా భీకర భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 35 మంది అయితే చికిత్స పొందుతున్నారు ఆసుపత్రులలో. ఆ ఆసుపత్రులలో మరో 37 మంది ఇప్పటికే మృత్యువాత పడినటువంటి పరిస్థితి. శిథిరాల కింద మరిన్ని మృతదేహాలు లభ్యమవుతాయో తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే దాదాపు 50 మంది కూడా తీవ్ర గాయాలతో పాటు మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. మొత్తంగా దాదాపు 150కి పైగా అక్కడ ప్రమాద సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అక్కడ కార్మికులు వివిధ వింగ్లలో పనిచేస్తున్నారు. ఆ అనూహ్య రీతిలో ఊహించని పరిణామ క్రమంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలినటువంటి ఆ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు 37 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అదే క్రమంలో ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారందరినీ పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మృతుల కుటుంబీకులకు సంబంధించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీస్ డైరెక్టర్ను కూడా పలు ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి. ఎందుకు గతంలో ఈ కంపెనీకి సంబంధించి ఏమైనా లోటుపాట్లు జరిగాయా, గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అంటూ కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ అయితే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి అత్యంత భారీ పేలుడు పూర్తి స్థాయిలో చాలా మంది మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి ఏకంగా సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి. అయితే పాషమైలారం ఏరియా మాత్రం ఒక్కసారిగా విషన్న వదనంతో నిండిపోయింది. ఆ ప్రాంతం అంతా మొన్నటి వరకు కూడా కార్మికులతో కలకలలాడినటువంటి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ఎట్టకేలకైతే అక్కడ శ్మశాన వాటికం తలపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సంబంధించి 3 అంతస్తుల భవంతి సైతం నేల కొరిగినటువంటి పరిస్థితి. ఆ శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు లభ్యమవుతాయో, మరింత మంది క్షతగాత్రులు కనిపిస్తారనేటటువంటి ఒక ఉత్కంఠ ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. రియాక్టర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే మధ్యప్రదేశ్కి సంబంధించి కాబట్టి ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆ కార్మికులు పనిచేసేటువంటి పరిణామక్రమంలో అనూహ్య రీతిలో అక్కడ రియాక్టర్ పేలినటువంటి పరిస్థితి. భారీ శబ్దంతో, భారీ విస్ఫోటనంతో రియాక్టర్ పేలినటువంటి ఆ పరిణామక్రమంలో స్థానికులు సైతం ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 37 మంది మృత్యువాత పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే ఒక లెక్కకైతే వస్తున్నారు. పలు రకాల వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిగాచి కెమికల్స్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో పేలు దాటికైతే ఎన్నో మృతదేహాలు అయితే ఖాళీ బూర్దైపోయినటువంటి పరిస్థితి. అగ్నికి ఆహుతైపోయి కేవలం మసి మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. పూర్తిస్థాయిలో పచ్చి ముద్దైనటువంటి భీకర వాతావరణాన్ని చూసి స్థానికులు అయితే చలించిపోతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం పూర్తిస్థాయిలో చలించిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విషన్న వదనంతో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మృతుల కుటుంబీకులకు సంబంధించి పూర్తి స్థాయిలో ₹1 కోటి నష్టపరిహారం అందించాలంటూ కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫ్యాక్టరీల డైరెక్టర్స్ అయితే పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా పిలిచి ప్రభుత్వం తరపున మృతుల కుటుంబీకులకు అండగా ఉండడంతో పాటు ఖచ్చితంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. పరిణామ క్రమాలను ఉద్దేశించి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సిగాచి కెమికల్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు దాటికి దాదాపు 37 మంది అవసులు బాశారు. మరి ఎంతో మంది దాదాపు 35 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. మరి 50 మంది ఇంటికి స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి తెలంగాణ సర్కార్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఆ ఫ్యాక్టరీల చట్టం ప్రకారం కావచ్చు, ఆ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎందుకు ఫ్యాక్టరీలు నడవలేదు, ఎందుకు ఎక్కడ లోటుపాటు జరిగింది, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రియాక్టర్ పేలేట వరకు ఎందుకు పరిస్థితి వచ్చిందనేటటువంటి పలు ప్రశ్నలు ప్రభుత్వం నుంచి సంధిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ ఫ్యాక్టరీ ఏరియా అంతా కూడా విషణ వదనంతో నిండిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడో వలస బతుకులు మాత్రం పూర్తిగా బుగ్గిపాలైపోయాయి. ఛత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్, ఒరిస్సాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కూలీలు పూర్తి స్థాయిలో ఈ దుర్ఘటనలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. పొట్ట చేత పట్టుకొని కుటుంబ పోషణ నిమిత్తం కుటుంబాలను సైతం వదిలి వచ్చినటువంటి వారంతా ఇవాళ కానారాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతం అంతా విషన్న వదనంతో నిండిపోయింది. ఎటు చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఖాళీ బూడిదైపోయినటువంటి మృతదేహాలు కనిపించడంతో పాటు శిథిరాల కింద మరికొన్ని మృతదేహాలు లభ్యమైనటువంటి పరిస్థితి. అదే క్రమంలో క్షతగాత్రులు
క్షతగాత్రులు అయితే పూర్తి స్థాయిలో కొన ఊపిరితో కూడా కొంతమంది బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ వారందరిని చూసినటువంటి స్థానికులతో పాటు అధికారులు సైతం ఎట్టకెళ్ళకైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. చలించిపోయేటటువంటి ఘటన ఇది. ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పేలుడు దాటికి ఈసారి దాదాపు పదుల సంఖ్యలో మృత్యువాత పడినటువంటి కార్మికులు, మరి ముఖ్యంగా వలస కూలీలపై అయితే ఈ దుర్ఘటన యమపాశమైంది. ఈ దుర్ఘటన కారణంగా, ఈ ప్రమాదం కారణంగా ఎందరో అవసులు బాశారు. మరెందరి కుటుంబాలలో విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. మృతుల కుటుంబీకులు అయితే గుండెలు అవసలు ఏడుస్తున్నటువంటి పరిస్థితులు అవసరం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు సంబంధించి చిన్న చిన్న పిల్లలు కూడా ఏడుపుడు పెడబొబ్బులతో ఆ వాతావరణం అంతా భీకర వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పాషా మైలారం అంటే ఆ కెమికల్ ఇండస్ట్రీస్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తూ వస్తుంది. ఆ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కావచ్చు, థరోలీ చెకింగ్ కావచ్చు, మనకు భద్రతా ప్రమాణాల దృష్ట్యా భద్రతా ప్రమాణాల లోటు కారణంగానే ఈ రియాక్టర్ పేలిందంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక అధికారికంగా చెప్పొస్తుంది. మరోవైపు ఈ సిబ్బందికి సంబంధించి కావచ్చు, అక్కడ మెయింటెనెన్స్ విభాగానికి సంబంధించి పూర్తిస్థాయిలో మెయింటెనెన్స్ సరిగ్గా లేని కారణంగానే రియాక్టర్ పేలిందంటూ కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ పాషా మైలారంలోని సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ మాత్రం వలస బ్రతుకులను అయితే దుగ్గిపాలు చేసింది. వలస కార్మికులను అయితే కానాన లోకాలకు పంపించింది. మరోవైపు ఎంతో మందిని కాటికి పంపించగా మరెంతో మంది కుటుంబాలలో తీవ్ర స్థాయిలో అత్యంత అంతులేని విషాదాన్ని నింపింది ఈ ఘటన. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ దేశంలో సైతం ఈ ఘటన చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. పొట్ట చేత పట్టుకొని తమ ఆ కుటుంబ పోషణ నిమిత్తము కుటుంబాలను, చిన్న చిన్న పిల్లలను సైతం వదిలి వచ్చినటువంటి వలస బ్రతుకులు మాత్రం బుగ్గిపాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాషా మైలారం కాస్త యమపాశమై వారందరినీ కాటికి పంపించినటువంటి నేపథ్యంలో వారి కుటుంబాలకు మాత్రం తీరని శోకాన్ని, అంతులేని విషాదాన్ని అయితే ఈ ఘటన నింపినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఓవర్ టు స్టూడియో.